జగన్మోహన్ రెడ్డి నిన్న శ్రీరామనవమి రోజు రావణాసురుడిగా ఫోటో వేయటం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, సాక్షితోటి పోటీ పడలేక ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ని ఇబ్బంది పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సమూలంగా ఇబ్బంది పాలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని చేస్తున్నాడు కార్యక్రమం. మరి గాలి జనార్దన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆ కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసు ఏమి విషయం అండి? దాంట్లో విషయం కూడా వివరం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి జనార్దన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించిన మైన్స్ అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మేము పర్మిట్లు రద్దు చేయడం జరిగింది. అక్రమంగా మైనింగ్ అనేది ఆరోపణలు వస్తే మేము పర్మిట్ రద్దు చేశాం. పర్మిట్ రద్దు చేస్తే గాలి జనార్దన్ రెడ్డి గారు హైకోర్టుకి పోయి పర్మిట్లు రద్దు దాని మీద స్టే తీసుకోవడం జరిగింది. ఆ స్టే వచ్చిన తర్వాత గవర్నమెంట్ కి సంబంధించి మేమేం మూవ్ చేయకుండానే అక్కడ ఏడి అక్కడ పర్మిట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అది తెలుసుకొని వెంటనే ఏడీని సస్పెండ్ చేసి రాజగోపాల్ గారిని లీవ్లో పంపించడం కూడా జరిగింది. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అయితే మేము ఎందుకు చేస్తున్నా పని? మరి జనార్దన్ రెడ్డి గారు మైన్ ఎందుకు పర్మిట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము సుప్రీంకోర్టులో వేసి ఆ పర్మిట్ ఆ స్టేని కూడా వెకేట్ చేయడం కూడా జరిగింది. ఏ రోజు కూడా నేను మంత్రిగా ఉన్న 1.5 years ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏమనంటే చేయమని చెప్పి ఏ రోజు కూడా మాకు చెప్పలేదు. దానికి నేను దేనికి ప్రమాణం చేస్తానికి సిద్ధంగా ఉన్నా. మరి ఇలాంటి కల్పితాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇరికించాలి అనే ఉద్దేశంతో ఎల్లో మీడియా 12 కుట్రల్లో భాగం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కొంచెం క్లియర్ గా చూస్తా ఉన్నారు అంటే ఏ రకంగా ఉందో. ఫస్ట్ ఇండియా టుడేలో సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తే మరి ఈ రోజు తర్వాత వచ్చే టైమ్స్ నౌ వచ్చిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాలేదు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతున్నా ఉన్నారు. కరెక్టా? మీరు ఏ సర్వే వచ్చినా మరి ఇండియా టుడే సర్వే ఎందుకు వేయలేదండి పేపర్లో? మరి ఈ సర్వే ఎందుకు వేయాల్సి వచ్చింది? నేను అడుగుతున్నా, ఈనాడు పేపర్ కానీ జ్యోతి పేపర్ కానీ సర్వే చేద్దాం, మీరే మంచి కంపెనీ సూచించండి, ఖర్చు చాలా అవుతుంది కాబట్టి సగం ఖర్చు మేము భరాయిస్తాం. ఈనాడు జ్యోతి గారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మరి సర్వే చేపిద్దాం. 4 పార్లమెంట్ సీట్లు మరి 9, 8 వస్తాయన్నారు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. 4 పార్లమెంట్ కాంగ్రెస్ కానీ 4 పార్లమెంట్ తెలుగుదేశం కానీ వస్తే మీరు ఏం చేయమన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అది ఆ సర్వేలో కనుక మీరు జగన్ కు అనుకూలంగా వస్తే మీరే ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ప్రజలు జగన్మోహన్ పడుతున్నారని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సవాల్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈనాడు పేపర్ వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ ఎవరైనా మీరు సవాల్ స్వీకరిస్తే దానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అది కనుక తప్పైతే నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు కాకుండా చేసేదానికి ఇష్టం వచ్చినట్టు కుట్రలు పన్నుతా ఉన్నారు. మరి ఈడీ మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకునే పరిస్థితి వచ్చిందంటే మరి చిదంబరం గారితో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి లాలూచీయే ఇది జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి